హాయ్ అండి. దోశలు అంటే అందరికీ ఇష్టం ఉంటాయి కదా. అదే ఇది దోశలే పెసర దోశ. ఇది చాలా హెల్త్కి మంచిది, ప్రోటీన్ రిచ్ ఉంటుంది, ఫైబర్ కూడా ఉంటుంది ఇందులో. ప్లస్ మామూలు దోశలు తింటే మధ్యకి నిద్రపోతూనే ఉంటాము, కానీ ఈ దోశ తింటే నిద్ర రాదండి. కంపల్సరీ పిల్లలకైతే ఇప్పుడు ఎగ్జామ్స్ టైం కదా, 10th క్లాస్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి కదా, ఇలాంటి దోశలు అయితే పెట్టండి పిల్లలకు. దోశలు, ఇడ్లీలు ఇలాంటివి పెట్టి పంపించకండి. ఇదైతే హెల్దీ ఫుడ్. ఇది కానీ ఓట్స్ దోశ కానీ, ఓట్స్ కానీ, నైట్ ఓట్స్ కానీ ఇలాంటివి కొంచెం పెట్టండి. హెల్దీగా ఉంటారు, కొంచెం బ్రెయిన్ షార్ప్గా ఉంటుంది, బాగుంటుంది. పిల్లలకనే కాదు, మనం ఎగ్జామ్కి వెళ్తున్నాం కానీ ఎక్కడికైనా మనం ఎనర్జెటిక్గా వెళ్ళాలి, మనకి ఈరోజు చాలా వర్క్ ఎక్కువ ఉంది అన్నప్పుడు, మనకి ఎనర్జీ అవసరమైనప్పుడు ఇలాంటి ఫుడ్ తీసుకుంటే చాలా ఎనర్జెటిక్గా ఉంటారు డే మొత్తంగా. కంపల్సరీ అండి. అందుకోసం నైట్ వచ్చేసి పెసర్లు నేను 2 టైప్స్ మూంగ్ దాల్, స్ప్లిట్ మూంగ్ దాల్, ఎల్లో అండ్ గ్రీన్ మూంగ్ దాల్ తీసుకున్నాను. కొంచెం మినప్పప్పు కూడా యాడ్ చేశాను. దోశలు సరిగా రావు అనే కంప్లైంట్స్ వస్తుంటాయి కదా, అవన్నీ ఈ మినప్పప్పు వేయటం వల్ల కొంచెం అలా రాకోకుండా మంచిగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. బాగా దోశ కూడా ప్యాన్ కత్తుక్కోపోకుండా ఈజీగా లెగుస్తుంది. నైట్ సోక్ చేసి పెట్టిన తర్వాత మార్నింగ్ అవన్నీ 2-3 టైమ్స్ వాష్ చేసేసి అల్లం, మిర్చి, జీలకర్ర వేసేసి దాన్ని బాగా గ్రైండ్ చేసేసామంటే చూడండి మన బ్యాటర్ రెడీ అయిపోయింది. అందుకోసం వచ్చేసి నేను చట్నీ చేస్తున్నాను. పుట్నాలు, పచ్చి కొబ్బరి వేసి చట్నీ చేస్తున్నాను. అందులోకి పుట్నాలు, జీరా, చింతపండు, వెల్లుల్లి, పచ్చిమిర్చి, అల్లం, కొబ్బరి అన్నీ సెట్ చేసి పెట్టేసుకున్నాను ప్లేట్లో. నెక్స్ట్ ఇక్కడ దోశ వేస్తున్నాను. పక్క చూడండి ఎంత బాగా వస్తుందో దోశ. మెయిన్ ఏంటంటే ఇది ఫర్మెంట్ అవ్వదు కదండి, ఇది బ్యాటర్ అనేది, కాబట్టి మనకు కొంచెం ఎనర్జెటిక్గా ఉంటుంది. నార్మల్ దోశ అయితే అది ఫర్మెంటేషన్ కావడం వల్ల కొంచెం మత్తుగా ఉంటుంది. చూడండి ఎంత బాగా వచ్చేసిందో దోశ. చట్నీ కూడా రెడీ చేసేసానండి. రెడీ చేసిన తర్వాత ఇక్కడ ప్లేట్లో సర్వ్ చేస్తున్నాను. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో దోశ. టేస్ట్ కూడా అదే విధంగా ఉంటుంది. చాలామంది ట్రై చేయొచ్చు, బట్ చిన్న చిన్న టిప్స్ అండి. దీంట్లో మినప్పప్పు కొంచెం యాడ్ చేస్తే బాగా టేస్ట్ ఉంటుంది. ప్లస్ పెసరట్టు లేయలేదు అది ఇది అని కంప్లైంట్స్ వస్తుంటాయి కదా, అలాంటి కంప్లైంట్స్ రాకోకుండా ఇలా బాగుంటుంది. పిల్లలకు కూడా చాలా హెల్దీ అండి. వీక్లీ 2 టైమ్స్ ఆర్ 3 టైమ్స్ అయితే ట్రై చేసుకోవచ్చు, ఇంట్లో పెట్టచ్చు కూడా. అదిగాక ఇప్పుడు సమ్మర్ కదా, వాటర్ ఎక్కువ తీసుకోవాల్సి వస్తుంది నార్మల్ దోశలు తింటే. ఇలాంటి దోశలు తింటే అంత ఇబ్బంది ఉండదు. మీకు వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ స్టే ట్యూన్డ్.